మీ బాడీలో ఉన్న రోగాలన్నీ తగ్గించుకోకుండా దయచేసి పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ పెళ్లి అయి ఉంటే దయచేసి పిల్లల్ని కనొద్దు. పెళ్లి నిజంగా అంత గొప్పది అయితే యేసుక్రీస్తు ఈ పాటికి 10 పెళ్లిళ్ళు చేసుకునేవాడు. శివుడు ఈ పాటికి 10 పెళ్లిళ్ళు చేసుకునేవాడు. ఈ బాడీలో ఉన్న పీసీఓడి, థైరాయిడ్, ఆర్థరైటిస్, డయాబెటీస్, సోరియాసిస్ లాంటి రోగాలు తగ్గకుండా మీ కాళ్ళకి పారాణి మాత్రం రాయదు. లేదు కాదు కూడదు, ఈ రోగాలని తగ్గించుకోవడం నా వల్ల కాదు, నేను ఒక బుర్ర తక్కువ ఎదవని అర్జెంట్ గా పెళ్లి చేసుకుని ఒక పాపనో బాబునో గంట వర్షంలో వేడివేడిగా మా ఆవిడేసే పకోడీలు తింటా, మా ఆవిడతో అర్ధరాత్రి అంతా కలిసి నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్లు చూస్తా అనే థాట్ కనుక మీకుంటే అర్జెంట్ గా మీ పెళ్లి కార్డు నాకు పంపించండి. ఫిట్నెస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, డాక్టర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, న్యూట్రిషన్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి నీ పెళ్లికి అక్షంతలు వేసిపోతాం. మనలాంటి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అండ్ పెట్ట బుర్రలు ఉన్న వాళ్ళు మాత్రమే డిసీజెస్ రెక్టిఫై చేసుకోకుండా పిల్లల్ని కంటారు. జీనియస్ ఎప్పుడు అలాంటి మిస్టేకులు చేయరు. మనకున్న రోగాలు తగ్గకుండా ఎవరు పిల్లల్ని కంటానికి వీల్లేదని ఏదన్నా మతం కనుక చెప్తే అర్జెంట్ గా మతాన్ని వదిలేసి అందరూ వేరే మతానికి జంప్ అయిపోతారు. మీరు లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా సరే మీ పిల్లోడికి రోగాలు ఉన్నాయి అంటే ఈ రోగాలను అడ్డం పెట్టుకుని మీ చుట్టాలందరూ మీ సక్సెస్ నే క్వశ్చన్ చేస్తారు. అందుకే మీ బాడీలో డిసీజెస్ తగ్గకుండా మీ మెడకి తాళి అనే ఒక తాడేసి కట్టొద్దు, మీ నుదుటిన బాసికం కట్టొద్దు. ఇవన్నీ జరిగితే మీరు ఒక గానుగద్దులాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మీ బాడీలో ఉన్న డిసీజెస్ అన్ని కంప్లీట్ గా తగ్గకుండా మీ నాన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తే ఆయన చేసేయండి. మీ నాయనమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తే ఆవిడ ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. కానీ మీరు మాత్రం చేసుకోవద్దు.